వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందితే నివారణ సాధ్యమని సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ BHPS వీర్రాజు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మాధవపట్నం రైల్వే గేటు వద్దనున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ఆందోళన వద్దని, అవగాహనతో నివారించవచ్చని అన్నారు. మనం క్యాన్సర్ నుంచి అందరినీ బయటపడేయగలం. సో తెలుసుకోవాల్సిన అభినవరం యొక్క అమూల్యమైన సందేశం. డాక్టర్ శ్రీకాంత్ కష్టపడి గవర్నమెంట్ చిన్న స్కూల్లో చదువుకొని మంచి విద్యావేత్తగా మారి నిన్నటి నుంచే మొదలైంది. ఈరోజు రేపులో మనం కొత్తగా పరీక్షలు కూడా చేయగలుగుతున్నాము. క్యాన్సర్కి సంబంధించిన అతి ముఖ్యమైన అంటే అతి అడ్వాన్స్డ్ ఈ రోజుల్లో క్యాన్సర్కి కొత్తగా వచ్చిన వైద్యం ఏంటంటే రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ వలన ఏంది అంటే ఏదైతే ఓపెన్ సర్జరీలో చేస్తామో అంతకన్నా క్లిష్టమైన ప్లేసెస్లో వేర్ మన హ్యాండ్ తిరగని ప్లేస్లో క్యాన్సర్ని సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా సూర్య గ్లోబల్ హాస్పిటల్ నందు 2 కిలోమీటర్ల నడక ఫాలోడ్ బై క్యాన్సర్కి వైద్యం చేసే డాక్టర్ని ఈరోజు పురస్కరిస్తూ ఈరోజు మన సొసైటీలో క్యాన్సరు ఎంత ప్రేరణలో ఉందో మన అందరికీ అర్థమైంది. ఈరోజు ఒక మనిషి ఆరోగ్యంలో సమస్య వచ్చి చనిపోతున్నాడు అంటే అతి ముఖ్య కారణం అది క్యాన్సర్ జబ్బు. అంటే మన ప్రపంచంలో ఇప్పుడు 25 నుంచి 35 మిలియన్ పీపుల్ క్యాన్సర్ బారిన పడి దాంట్లో 50% అంటే ప్రతి సంవత్సరం 10 నుంచి 15 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు. దీనికి చనిపోవడానికి కారణం క్యాన్సర్ జబ్బు. క్యాన్సర్తో మరణం అన్నది చాలా విధంగా మన సొసైటీని పీడిస్తుంది. ఏ విధంగా క్యాన్సర్ వచ్చింది అంటే ఒకటి ఫిజికల్గా అంటే మన శారీరకంగా బాధపడటం, 2 సైకలాజికల్గా బాధపడటం, 3 ఫైనాన్షియల్గా చాలా తీవ్రతని మన సొసైటీ మీద పెడుతోంది. మనం చేసుకోవాల్సింది ఏంటంటే 63% 100 మందిలో 63 మందికి క్యాన్సర్ నుంచి అవాయిడ్ చేయగలిగే ప్రాబ్లమ్స్ వలన వచ్చే క్యాన్సర్. దీన్ని అవాయిడ్ చేయగలిగితే మనకున్న బర్డెన్లో 60% మనం తగ్గించుకోవచ్చు. ఇది ఎలా వస్తుంది? దీన్ని మనం సొసైటీలో అవగాహన పెంచుకొని క్యాన్సర్ గురించి తెలుసుకోవటం వలన 63% మనం ఈ బారి నుంచి బయటపడవచ్చు. మిగతా 30%లో చాలామందికి తెలియక వస్తాయి, ముదిరిపోయి ఉంటాయి. తర్వాత మన జీన్స్లో తేడా ఉండటం వలన పుట్టుకతో వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేము. ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో వారికి మనం తొందరగా గుర్తించుకోవాలి అంటే ముందు అవగాహన ఉండాలి, తొందరగా పరీక్షలు చేయించుకోవాలి. ముందు క్యాన్సర్ రాకుండా కొన్ని చర్యలు ఉన్నాయి, అవి కూడా పాటించాలి. క్యాన్సర్ని గుర్తించిన వెంటనే అతి ముఖ్యమైనదంటే మంచి వైద్యం చేయించుకోవాలి. ఇట్లా చేయించుకున్న వారికి క్యాన్సర్ బారి నుంచి బయటపడటమే కాదు, క్యాన్సర్ను కూడా జయించవచ్చు. ఈరోజు సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఈస్ట్ వెస్ట్ గోదావరి కోస్టల్ డిస్ట్రిక్ట్లో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రి. ఇక్కడ అన్ని విధాల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అన్ని ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుని కొన్ని వేల మంది క్యాన్సర్ని జయించి ఈరోజు వారు నార్మల్ లైఫ్ని తీసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ హాస్పిటల్లో అన్ని విభాగాలు, ఆపరేషన్ సంబంధించినవి, కీమోథెరపీ సంబంధించింది, రేడియేషన్ సంబంధించినవి చాలా అడ్వాన్స్డ్ పరికరాలు ఉన్నాయి. వాటితోటి క్యాన్సర్ని జయించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ అవగాహనని సూర్య గ్లోబల్ హాస్పిటల్ తరపున నిర్వహించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ మెసేజ్ మన సొసైటీకి వెళితే చాలామందికి ఉపయోగపడుతుందని నా కోరిక. థ్యాంక్ యూ.